ఇసుక గంజాయి అక్రమ రవాణా విక్రయాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మోహన్ బాబును పూతలపట్టు పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు డీఎస్పీ సాయినాథ్ పర్యవేక్షణలో నిఘా పెట్టిన పోలీసులు వడ్డేపల్లి క్రాస్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బండపల్లికి చెందిన మోహన్ బాబుపై ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు తూర్పుగోదావరి జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు స్టేషన్లో 9 గంజాయి కేసులు, 3 గేమింగ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. వైజాగ్ నుంచి గంజాయిని అక్రమంగా తరలిస్తూ తన కుటుంబాన్ని కూడా ఈ నేరాల్లోకి దింపి డబ్బు సంపాదిస్తున్నాడని పోలీసులు తెలిపారు. గతంలో పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినా నిందితుడిపై ఇప్పటికే సస్పెక్టెడ్ షీట్ ఉందని, నేర ప్రవృత్తి మారకపోవడంతో త్వరలోనే పీడీ యాక్ట్ నమోదు చేయనున్నట్లు ఎస్పీ ప్రకటించారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పూతలపట్టు సీఐ గోపి సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులను ప్రకటించారు. నటోరియస్ ముద్ద అయినటువంటి ఇతని పేరు తుపాకుల మోహన్ బాబు. ఇతని నుంచి మండపల్లి కూతురపట్టు మండలం. గంజాయి సంబంధించిన నేర చరిత్ర ఏమంటే, ఇతని కుటుంబంలో భార్య నానమ్మ, దేవనమ్మ, కుమారుడు పవన్ కళ్యాణ్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, ప్రవీణ్ డిగ్రీ డిస్కంటిన్యూ. వీళ్ళు 4 మెంబర్స్ కూడా గంజాయిని తూర్పుగోదావరి, వైజాగ్ ఏరియా నుంచి తీసుకొని రావడము ట్రైన్లలో, లేకపోతే వీళ్ళకు ఉన్నటువంటి కనీసం వాళ్ళ తెప్పించుకోవడము. వీళ్ళు మండపల్లి, రంగంపేట క్రాసు, చిత్తూరు ఈ ప్రాంతాల్లో, ఐరాల మండల ప్రాంతాల్లో వాళ్ళు పెట్టుకున్నటువంటి ఏజెంట్లకు అమ్మడము. ఈ విధంగా సమాజంలో ఉన్నటువంటి ఎస్పెషల్లీ ఆ బండిపల్లికి చుట్టుపక్కల చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి. స్టూడెంట్స్ కూడా ఈ గంజాయి సేవింగ్ అలవాటు పడి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటారని తెలిసింది. మాకు ఇతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఎందుకంటే దాదాపు 6 months నుంచి కూడా ఈయన కోసము మేము గాలించడం జరుగుతుంది. వీళ్ళు బాధిత పట్టుబడినప్పుడు ఇతను పాత్ర కూడా బయటకు వచ్చింది. గంజాయి